మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వసంతవాడ గ్రామము ప్రతి బుధవారము స్వస్థత సేవ ద్వారా దేవుడు మనతో మాట్లాడు వస్తున్నారు. ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెహోషువ గ్రంథము, యెహోషువ పాత నిబంధన, పేజీ నంబర్ 180. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 180వ పేజీ. మీరు 13, 14, 15 వచనాలు నేను చదువుతున్నాను. 180వ పేజీలో యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం చివరి వచనాలు. యెహోషువ యెరికో ప్రాంతమునున్నప్పుడు అతడు కనులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షమున ఉన్నవాడువా, మా విరోధుల పక్షమున ఉన్నవాడువా అని అడగగా అతడు, కాదు, యెహోవా సైన్యాధిపతిగా నేను వచ్చి ఉన్నాను నేను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడ తన దాసునికి సెలవిచ్చదేమని అడిగిను. అందుకు యెహోవా సైన్యాధిపతి, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధమైనది, నీ పాద రక్షము తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగూ చేసెను. చాలు. చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే, మొట్టమొదటిగా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు మోషే నాయకత్వంలో ఎర్ర సముద్రమును దాటించి ఆయన నాయకుడిగా ముందుండి 25 లక్షల పైగా ఉన్న జనాన్ని నడిపించాడు. ఆయనకి 80 సంవత్సరం వయసులో ఉన్నప్పుడు దేవుడు ఆ బాధ్యత ఇచ్చాడు. 40 సంవత్సరాలు అంటే 120 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి యోర్దాను దాకా నడిపించగలిగాడు. మరి ముసలివాడైపోయి చనిపోయాడు. ఆ చనిపోయిన తరువాత మరి 25 లక్షల మంది నడిపించడం బాధ్యత అంటే సామాన్యమైన విషయం కాదు. యెహోషువ మోషే యొక్క చేతి కింద పనివాడిగా ఉండేవాడు. దేవుడు యెహోషువను నిలబెట్టుకొని, నేను నీ నాయకుడైన మోషేకు తోడుగా ఉన్నట్లు నీకు కూడా నేను ఉంటాను, నువ్వు ఈ 25 లక్షల మంది అయిన ఇశ్రాయేలుని నడిపించాలి అన్నప్పుడు కొంచెం భయం వేసిన దేవుడు నీకు తోడుగా ఉంటాను అని చెప్పాడు గనక యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క యెరికో లేదా యోర్దాను దాటి వారు ప్రయాణం చేస్తున్నారు. యెహోషువకి మోషేకున్న తేడా ఏంటంటే, మోషే కర్ర పట్టుకొని దాన్ని నడిపించాడు. అంటే యుద్ధాలు ఏమి ఉండేవి కాదు. కర్రను చేత పట్టుకొని ఏం చేసినా సాత్వికంతో నడిచి చేసేవాడు. కానీ యెహోషువ నాయకత్వం అలా ఉండేది కాదు. ఎందుకంటే శత్రువులు ఎక్కువ. యోర్దాను దాటిన తర్వాత కొంతమంది భక్తులు ఏమంటారంటే, మోషే కర్రతో నడిపిస్తే యెహోషువ కత్తితో నడిపించాడంట. ఇక ఇంచుమించు 13 మంది రాజులను గెలిచాడంట. ఎన్ని మంది? 13. ఈ 13 మంది రాజులో ఒకడు ఎవరయ్యా అంటే ఈ యెరికో రాజు అన్నమాట. ఈ యెరికోని అతడు ప్రయాణం చేసి వెళ్తా ఉంటే 25 లక్షల మంది. అసలు ఏం జరిగిందంటే, ఇప్పుడు వారు నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఉంటారుగా కొంతమంది, వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు నడుస్తుంటేనంట కాలు కింద పడి కొన్ని మొక్కలు నలిగిపోయేవంట, రోడ్డు వ్యవస్థ చల్లాచెదురైపోయేదంట. ఒకవేళ అడ్డుపడిన వాళ్ళకి దేవుడు తోడుగా ఉన్నాడేమో, వాళ్ళకి ఆ రాజులందరినీ జయించుకొని వచ్చేస్తున్నారంట. అందుకని యెరికో పట్టణస్తులు భయపడిపోయారు. వదిలేద్దాము అంటే పాడు చేసేస్తున్నారు, లేదు యుద్ధం చేద్దామంటే గెలవలేం, మరి ఏం చేద్దాం, తలుపులు మూసుకొని కూర్చున్నారు. రాజ్యానికి ఏంటంటే తలుపులు మూసుకొని కూర్చున్నాడు. ఏం చేయాలా అని యెహోషువ ఆ యెరికో ప్రాకారం దగ్గర ఉండి ఆలోచిస్తున్నాడు. అప్పుడంట ఆయనకి ఒక వ్యక్తి కనబడ్డాడు. ఆయన ఎలా ఉన్నాడు అంటే, సైనిక వస్త్రాలు ధరించి కత్తి చేత పట్టుకొని ఉన్న ఒక సైనికుడి వలె కనబడ్డాడంట. ఆయన దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎవరి పక్షాన ఉన్నవాడువు అని అడుగుతున్నాడు. ఏంటంటే, యుద్ధం చేస్తున్నాడు అంటే ఉంటే ఇటైనా ఉండాలి, లేకపోతే అటైనా ఉండాలి. అంటే శత్రువు అయినా ఉండాలి, లేదా మిత్రుడైనా ఉండాలి. అందుకని యెహోషువ ఆయన దేవుడు దేవదూత అని గుర్తుపట్టలేక, నువ్వు ఎవరి పక్షాన ఉన్నవాడువు, మా పక్షాన ఉన్నవాడువా, లేదా శత్రువులైన యెరికో పట్టణస్తుల పక్షాన ఉన్నవాడువా అంటే, ఆ వ్యక్తి అంటాడు కదా, నేను అటు లేను ఇటు లేను, నేను సాక్షాత్తు దేవుని పక్షాన ఉన్నాను అంటాడు. స్తోత్రం చెప్పండి. అప్పుడు నాకు ఒక అనుమానం వచ్చింది. నిజంగా
కొన్ని సార్లు దేవుడు మనతో లేడేమో, అందుకనే కొన్ని పనులు అవ్వవు. ప్రారంభిస్తామే కానీ ముగింపు ఉండదు. కొంతమంది ఏమంటారంటే, ఎక్కువగా యోబు గ్రంథంలో చూస్తూ ఉంటారు, దేవుడు ఉంటే కనుక నీ కుటుంబం ఇలా ఉండదు కదా, దేవుడు ఉంటే నీ జీవితం ఇలా ఉండేది కాదు కదా, నీ పరిస్థితి ఇలా ఉండేది కాదు కదా, నీ ఆరోగ్యం ఇలా ఉండేది కాదుగా అంటూ నిందించిన కొన్ని విషయాలు కూడా మనం గమనిస్తూ ఉంటాం పిల్ల. అందుకని యెహోషువ, నువ్వు ఎవరి పక్షాన ఉన్నావు అని అడుగుతున్నాడు. నేను అనుకుంటాను, ఖచ్చితంగా దేవుడు మన పక్షాన ఉండాలంటారా అని అంటే, అవును ఉండాలి. దేవుడు మన పక్షాన ఉంటే జరిగే కార్యాలు బాగుంటాయి, చాలా అనుభవించగలం. దేవుడే మనకు శత్రువు అయితే, మనకు విరోధుల పక్షాన్ని నిలబడితే మనం ఆయన ముందు నిలబడలేము. అందుకనే కీర్తనాకారుడు ప్రియులారా మనం చూసిన వారం అయితే 56వ అధ్యాయం 9వ వచనంలో చక్కటి మాట అంటున్నాడు. 56వ అధ్యాయము 9వ వచనం అక్కడేమంటున్నాడు అని అంటే, చూడండి ప్రియులారా, నేను చదువుతున్నాను. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుతురు, దేవుడు నా పక్షమునున్నాడని నాకు తెలియను. నేను మొర పెడితే చాలు, దేవుడు ఎవరి పక్షాన్ని వచ్చేస్తాడంట? నా పక్షాన్ని వచ్చేస్తాడు. నిజంగా మన ప్రార్థన దేవుడిని నడిపిస్తుందా? దేవుడు మన దగ్గర దింపుతుందా? ఒకసారి అంట మోషే ఉన్నప్పుడు 40 రోజులు అయిందంట కొండ మీదకి వెళ్ళి. దేవుడు పిలిచాడు, మోషే ఒకసారి పైకి రా, కొండ మీదకి నేను రెండు రాతి పలకలు తెచ్చుకో, పలకల్లాగా ఉండాలి, దాని మీద నేను 10 ఆజ్ఞలు రాస్తాను అని చెప్తే 2 రాతి పలకలు తయారు చేయించుకొని కొండెక్కాడు. నేను వచ్చేస్తాను అబ్బాయి అని చెప్పి వెళ్ళిన తర్వాత 40 రాత్రులు 40 పగళ్ళు అక్కడే ఉండిపోయాడు. చాలామంది అనుకుంటున్నారు మనం ఏదో ఎక్కకూడదు, వెళ్ళి చూడకూడదు. మరి ఏం చేద్దాం? 1 రోజు చూసారు, 2 రోజులు చూసారు, 10 రోజులు, 20 రోజులు, 40 రోజులు అయిపోయింది. ఒకరికి అనుమానం వచ్చిందంట, అసలు మోషే ఉన్నాడంటవా? తిండి లేదు, తిప్పలేదు, దేవుడి దగ్గర 40 రోజులు ఉండవంటే మనిషి సామాన్యమైన విషయమా? వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, అహరోను అసలు మీ అన్నయ్య ఉన్నాడంటావా? సరే ఉన్నాడో లేదో తర్వాత విషయం. ముందు ఆయన ఎందుకు ఉండాలని అంటే మనం నడిపిస్తాడు కదా. ఆయన ఉంటే మనం ఇక్కడే కూర్చొని 40 రోజులు అయిపోయింది, మరి ఎలా నడిపిస్తారు అని చెబుతూ వాళ్ళు అంటారు కదా, నువ్వేమైనా బొమ్మ చేయరాదా, ఈయనే మన దేవుడు, మనం నడిపించే దేవుడు అని అంటే, ఆ అహరోను ఏమంటాడు, మీ ముక్కుల్లోవి చెవులో తీయండి అంటాడు. తీసి ఏం చేయండి, అది ఆయనకి ఇవ్వండి, ఆయన ఒక దూడం తయారు చేస్తాడు. నిజంగా వాళ్ళ ముక్కుల్లో అంటే చెవుల్లో తీసేస్తే ఒక బంగారపు దూడం తయారు చేసుకొని, ఇదే దేవుడు, ఇదే యెహోవా అని చెప్పి దేవునికి వ్యతిరేకంగా బలులు ఇవ్వడం, దేవునికి వ్యతిరేకంగా తాగడం, తిరగడం చేస్తూ ఉంటారు. కొండ మీద ఉన్న దేవుడు అదంతా చూసి బాధపడి, మోషేను అర్జెంటుగా కిందకి వెళ్ళాలి అబ్బాయి, మనుషుల్లో విచ్చలవిడితనం ఎక్కువైపోయింది, సరదాలు వినోదాలు ఎక్కువైపోయినాయి అని అంటే, ఏంటి ప్రభు ఎంత ఇదిగా బాధపడుతున్నాడు అని చెప్పి ఆ రాతు పలకలు 2 చేత పట్టుకొని కొండ దిగి వస్తూ ఉంటే కింద గోల 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 గోల, ఒక కేరింతలు, ఆరాటాలు, ఒక మూర శబ్దాలు, విచ్చలవిడితనం. ఇక కోపం వచ్చి ఆ బంగారు దూడకేసంట 2 రాతి పలకలు కొట్టి వెంటనే ఒక మాట అంటున్నాడు, దేవుడు పక్షమున ఉన్నవాడు ఎవడైనా ఇక్కడ ఉంటే నా దగ్గరికి రండి అని అంటేనంట. 12 మంది గోత్రాల్లో అంటే 12 ఇంటి పెరటోళ్ళు ఒక ఇంటి పెరటోళ్ళు వచ్చారంట. వాళ్ళు ఎవరయ్యా అంటే లేవీయులు. చెప్పండి ఎవరండి? లేవీయులు. అంటే లేవీయులు అంటే యాజకులు. అప్పుడు మోషే అంటాడు, ఇదిగో వీళ్ళు చేసిన పనికి మీరు దేవుని పక్షాన ఉన్నారు కనుక ఒక్కొక్కరు నడుము కత్తి కట్టుకొని చంపండి అని చెప్తే, ఆ రోజంట వాళ్ళు చేసిన పనికి 3000 మంది చనిపోయారంట. 2000 మంది అండి. మరి ఇప్పుడు ఎవరి పక్షాన ఉన్నాం? దేవుడి పక్షాన మనం ఉన్నామా? దేవుడు మన పక్షాన ఉన్నాడా? ఒకసారి పరిశీలించుకోవాలి. ఎన్నో వచనాలు ఉన్నాయి. కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనంలోను, 35వ వచనం, 23వ వచనంలోను, అలాగే 118వ కీర్తన 6వ వచనంలోను, 138వ అధ్యాయం 138వ కీర్తన 8వ వచనంలోను, 7వ వచనంలోను ఎన్నో విషయాలు. దేవా నువ్వు నా పక్షాన్ని ఉండాలని బతుకులాడుకుంటున్నాడు దావీదు మహారాజు. నువ్వు మా పక్షాలు లేకపోతే మేమేమీ చేయలేవయ్యా అని గోజులాడుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మన పక్షాన ఉండాలి. అయ్యగారు, దేవుడు మన పక్షాన ఉంటే ఏం జరుగుతాయి అని అంటే, ఒక 3 విషయాలు ముందు పెట్టి నాకున్న సమయాన్ని నేను ముగిస్తాను. ఎందుకంటే చాలా టైం అయింది కనుక నాకున్న సమయాన్ని నేను ముగిస్తాను. మొట్టమొదటిగా దేవుడే కనుక మన పక్షాన ఉంటే, మన సైడ్ నుంటే ఏం జరుగుతుంది? రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమాపత్రిక 8వ అధ్యాయం 31వ వచనం కాడి నుంచి 33వ వచనం వరకు నేను చదువుతున్నాను, గమనించండి. ఇట్లుండగా
ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక తీయని మన అందరి కొరకు ఆయనను అప్పగించి ఉన్నాడు. ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడు ఎవడు? నీతిమంతులుగా తీర్పు తీర్చువాడు దేవుడే. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడు మన పక్షాన ఉంటే మనకి విరోధి ఎవడు? చెప్పండి. ఏంటంటే ఎవరు ఉంటారంటే మనకి దెయ్యం కానీ మన ముందు నిలవలేదు. ఎందుకంటే భక్తులు అంటాడు, యుద్ధం ఎవరిదంట? దేవుడే చూసుకుంటాడు. నువ్వు నేను ఎందుకు? ఇప్పుడు నాన్న దగ్గరికి వచ్చి, నాన్న స్కూల్లో ఫీజు కట్టమన్నారు నాన్న, మరి స్కూల్లో నెల వచ్చేసిందంట, సంవత్సరపు ఆఖరికి, మరి ఫీజు కట్టాలని చెప్పి ఫీజు నన్ను ప్రిన్సిపల్ గారు చెప్పారు నాన్న అని అంటే, వాళ్ళ నాన్న అంటాడంట, రే నేను చూసుకుంటా అన్నాడంట. చెప్పండి ఏమన్నాడు? ఇప్పుడు పిల్లోడు ఎప్పుడైతే నేను చూసుకుంటాడో అని అన్నాడు, మా నాన్న ఎలా కడతాడు, ఎక్కడి నుంచి కడతాడు అని ఆలోచిస్తాడా? నన్ను చదివి కన్నవాడు ఆయనే, పోషించుకునేవాడు ఆయనే, నాకు తిండి పెట్టేవాడు ఆయనే, బట్టలు కొనేవాడు ఆయనే, చదివించేది ఆయనే. కాబట్టి ఏం చూసుకుంటాడు? ఫీజు కట్టుకున్నాడు, నేను చెప్పాల్సిన బాధ్యత చెప్పాను, ఆయనే చూసుకుంటాడు. నా పని ఏంటి? చెప్పాలి, చెప్పేశాను. కాబట్టి పిల్లోడు రాత్రి అంతా మా నాన్న ఎక్కడి నుంచి తెస్తాడు, మా నాన్నకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాను ఆలోచిస్తాడా? ఆలోచించాడు. అదే విచిత్రం. దేవుడు మన పక్షాన ఉంటే ఎలా ఉంటుంది తెలుసా? బైబిల్లో ఉంటుంది, నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఉంటుంది, 13-14 వచనాల్లో, ఓరకనే ఉండండి, యెహోవా నీ పక్షమును యుద్ధము చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అలా చూస్తూ ఉండండి చాలు. ఏం చేయాలంటే చూస్తూ ఉండు చాలు. దేవుడు నీ పక్షాన్ని యుద్ధం చేయబోతున్నాడు. ఆశ్చర్యకరమైన తన యుద్ధాన్ని ప్రారంభించబోతున్నాడు. ఆయన యుద్ధము ప్రియులారా మనతో చేసిన దానికంటే మన పక్షంలో ఉండడం గొప్ప శ్రేష్టమైన విషయం. కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే, దేవుడు మన పక్షాన్ని ఉండే కంటే శత్రువుల పక్షానికి ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటాం. మన ప్రవర్తన తీరును బట్టి, లోక తీరును బట్టి, నడకను బట్టి, దేవుడు నువ్వుండు నేను చూసుకుంటా అంటా ఉంటాం కొన్నిసార్లు. లేదా మనం వాళ్ళకి ఒకసారి, ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది? కోప్పడకుడి, కోప్పడడం వల్ల పాపం. కోప్పడండి, కానీ ఎక్కువ రోజులు వద్దు. మనం ఏం చేస్తాం? ఆయన ఏదో చెయ్యాలి. దేవుడు ఏమన్నాడు? అసలు కోప్పడడం, మీరు కోప్పడండి. ఒకవేళ మీ జీవితంలో గొడవ పడ్డారు, భార్య భర్తలు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఇరుగు పొరుగు వారు, సాయంత్రం కల్లా ఆ కోపాన్ని వదిలేక అయితే ఫ్రెండ్షిప్ అవ్వు. లేదయ్యా నేను ఎంత కలుపుకోవాలనుకున్నాడు, కలుపుకోవట్లేదు అంటావా? నువ్వు మౌనంగా ఉండు. దేవుడు ఆ వ్యక్తితో ఏం చేస్తాడు చెప్పండి? మాట్లాడుకుంటాడు. కాబట్టి ఆలోచించేయండి. నేను ఈ మధ్యన ఒక చోట ఒక భక్తులు చెప్పినప్పుడు ఆ అనుభవాన్ని విన్న, ఒక తల్లిగారి సాక్ష్యం నేను విన్నా. పెళ్ళయిందంట ఆ పాపకి. పెళ్ళయిన తర్వాత పుట్టింట్లా ఉండదుగా అత్తారిల్లు. ఇక అత్తగారు మామగారు సాధింపు, భర్తకు చెప్దామంటే భర్త ఉద్యోగానికి వెళ్ళి ఎప్పుడో సాయంత్రం వస్తూ ఉంటాడంట. కొన్నిసార్లు తన సమస్య చెప్పిందంట. మా అమ్మాలు అలా ఉండరులే, మా అమ్మాలు ఇలా చేయరులే అంటున్నాడు భర్త. సరే ఏం చేయాలి అని చెప్పి పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే, ప్రార్థన చేయండి అమ్మా, అంతకని మనం ఏం చేయగలం, దేవుడే చూసుకుంటాడు అని అన్నారంట పాస్టర్ గారు. సరే ప్రార్థన చేసుకుంటుంది. దేవుడు గొప్ప కార్యం చేశాడంట. ఏంటా గొప్ప కార్యం అంటే, ఈవిడ ఎప్పుడో పెట్టిందంట ఒక చోట ఉద్యోగం. ఆ రోజు ఉద్యోగం వచ్చిందంట. ఇప్పుడు చెప్పండి, ఇక రోజు పొద్దున్నే లేవడం, బాక్స్ చదువుకోవడం, వెళ్ళిపోవడం, మళ్ళీ ఎప్పుడు వస్తుంది? ఈ దెబ్బలాడే అత్తమామలంట ఇక దెబ్బలాడడం మానేశారంట. దెబ్బలాడడం మానేసి పొద్దున్న లంచ్ బాక్స్ ఆలేస్తున్నారంట. సాయంత్రం రాగానే నువ్వు కాలు కడుక్కోమ్మా, నీ కొరకు మేము అన్నం వండేస్తాం అని చెప్పి ఏం చేస్తున్నారంటండి? ఇంక దెబ్బలాడుకోవడానికి ఏం లేదంట. చూసారు అంత గొప్ప పని జరిగిందో. అదే వేరే కాపురం పెట్టేద్దామంటే మనుషులు దూరం అవుతారు. విచిత్రం అది కాదు. మనం యుద్ధం చేస్తే అసలు అర్జెంట్ ఇక్కడి నుంచి కాపురం బయట ఇట్టండి అంటారు. మనమైతే మన యుద్ధాలు అలా ఉంటాయి, విడదీసే యుద్ధాలు. కానీ దేవుడు ప్రియులారా మన పక్షాన నిలబడితే ఇక మనకు విరోధులు ఉండరంట. ఆఖరికి శత్రుడు సాతానుడు కూడా ఏమైపోతాడంటే మిత్రుడైపోతాడు. అందుకని దైవజనులు పాట కూడా రాశారన్నమాట. మనం చూసిన వారమైతే మనం ఆ పాట రాస్తూ, నాకెవరో శత్రువులు,
నాకు శత్రువులు లేరు, దేవుడే నా పక్షమై ఉండగా నాకు విరోధి ఎవడు అని చెప్పి దైవజనులు దేవదాస్ సాయి గారు చక్కని తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలోంచి శత్రువుల గురించి పాట పాడుతూ, పరమదేవుండి నా పక్షమై ఉండగా నరుడేమి చేయగలడు, ఆ పరమజనకుండి నా పక్షమై ఉండగా దుష్ట సాతానుడేమి చేయగలడు. భక్తుడు అంటున్నాడు, ఏమండి ఆది అపోస్తులు చంపడం మొదలు పెట్టేశారు. హీరోదంట ఇక పేతురు గారిని కూడా తీసుకొచ్చి చంపేద్దాం రేపొద్దున అని చెప్పి చెరసాల్లో వేశాడంట. చెరసాల్లో వేసి 16 మంది అంటే 16 మంది సైనికుల్ని, గేటు దగ్గర ఒకరిని, తలుపు దగ్గర ఒకరిని, వీధిలో ఒకరిని, ఏమంటే గుమ్మం దగ్గర ఒకరిని, అలాగా 16 ఎంత మొత్తం 64 మందిని కాపలా పెట్టారంట. విచిత్రం ఏమన్నా అపోస్తుల కార్యం 12వ అధ్యాయం చూస్తే, ఏమంటే తెల్లారే చచ్చిపోతున్నాం అంటే ఎవడైనా నిద్ర పట్టిందంటారు అసలు? కానీ బైబిల్ చెప్తుంది పేతురు ఆ చెరసాలలో నిద్రపోయిను. ఏమైందంటే, ఎందుకని? పిలిచిన ఆయనను, తన పక్షమును నిలబడిన ఆయన ఎవరో తెలుసు కాబట్టి బైబిల్ చెప్తున్న రాత్రి అంట ఈయన పడుకుంటే సైనికులు మెలకుగా ఉన్నారంట. వెంటనే భూకంపం వచ్చింది, వాళ్ళందరూ చచ్చిన వాడి వల్ల పడి ఉన్నారు. దేవదూత దిగొచ్చి పేతుర్ని తట్టి పడుకుందో చాలా ఇంటికి పద అని చెప్పి ఆ సైనికులందరినీ దాటించుకుని ఎక్కడికి తీసుకొచ్చిందంట? ఇంటికి తీసుకొచ్చిందంట. దేవునికి మహిమ కలుగునుగా. అలా ఉంటుంది దేవుడి కార్యాలు. అదే మనమే చేసుకుందాం, నా వల్లే ఇదంతా అని అనుకోమాకండి. కొన్ని సార్లు మనం దేవునికి అప్పగించాల్సిన పనులు కూడా ఉంటాయి. మనం చేయలేము, మనం చేస్తే గొడవలు అయిపోతాయి, మనం చేస్తే ఇబ్బందికరంగా మారిపోతుంది. అందుకనే కొన్ని సార్లు దేవుడు మన పక్షములు ఉండేటట్లుగా మనం ప్రార్థన చేసుకొని, ప్రభువా నువ్వు నా పక్షాలు ఉంటే నా శత్రువు కూడా నన్ను విడిచి పక్క దూరం వెళ్ళిపోడయ్యా, నాతోనే ఉంటాడు, కానీ విచిత్రంగా నువ్వు యుద్ధం చేస్తావు అని చెప్పి ఏమంటే దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటే, ఇదిగో మన చెప్పాను కదా చెల్లి విషయంలో, దేవుడు అలాగా నీ జీవితంలో ఒక కార్యం చేసి శత్రువులు కూడా ఏం చేస్తాడంటే మిత్రులుగా చేసిపోతాడు. కనుక మన విరోధం లేకుండా చేస్తాడు. దేవుడు మన పక్షాన్ని ఉంటే శత్రువులు కూడా మిత్రులు అయినట్లుగా. ఎందుకంటే తన కుమారుని అనుగ్రహించిన దేవుడు సమస్తము ఎవడా అంటున్నాడు భక్తుడు. కనుక దేవుడు మన పక్షాన్ని ఉంటే మనకి ఎవరు ఉండరంట? విరోధులు ఉండరంట. ప్రశాంతంగా మనం ఉండొచ్చని బైబిల్ చెప్తుంది. ఇక రెండో విషయం దగ్గరికి వస్తున్నాను ప్రియులారా. కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 20వ వచనం చదువుకుంటే ఇక్కడేమన్నాడు? రెండో అనుభవం, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు, మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము అంటున్నాడు. రెండవది, దేవుడు మన పక్షాన్ని ఉంటేనంట పూర్ణ రక్షణ ఏమిస్తాడంటే పూర్ణ రక్షణ ఇచ్చేవాడు అంట. పూర్ణ రక్షణ ఇచ్చేవాడు. నిజంగా బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక బిడ్డ పక్షం నుండి ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. అంతెందుకు, నిజంగా జరిగిన ఒక సంఘటన కూడా నేను విన్నాను. ఒక ఆయన తన మీదకి వచ్చే శత్రు సైన్యాన్ని ఎలాగైనా సరే యుద్ధంలో గెలవాలనుకున్నాడు, కానీ ఆ యుద్ధ దాటికి గెలవలేకపోయాడు. ఎట్టకేలకు ఆ రాజు ఏం చేయాలో తెలియక పరుగులు తీశాడు. సైనికులందరూ చచ్చిపోయారు, ఇక తాను ఒక్కడే ఉన్నాడు. తాను కూడా చచ్చిపోతే తన దేశ పరిస్థితి ఏంటి అని ఆలోచన చేసుకొని దేవునికి ప్రార్థన చేసుకొని అంట గబగబా పారిపోవడం మొదలు పెట్టాడు. అయినా శత్రువులు వదలలేదంట. ఆయన వెనకాల పడతా ఉంటే ఒక బావిలోకి, నీళ్లు లేని బావిలో, ఎండిపోయిన బావిలో ఉంటేనంట ప్రార్థన చేసుకున్నాడంట. అయ్యా నేను శత్రువుల చేతులు దొరికితే నా దేశం ఏమైపోతుంది, నేను ఎన్నో నీకు చేశాను అని చెప్పి ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆయన పక్షాన ఉన్నాడంట. ఒక సాలుపురుగును పంపించి ఏమండి అప్పటికప్పుడే ఆ నుయ్యినంట ఏం చేసిందంట? అల్లేసిందంట. ఇప్పుడు బూజు పట్టిన ఇంట్లోకి ఎవరైనా వెళ్తారా? ఎవరు అంటే అర్థం ఏంటంటే ఎవరైనా వెళ్ళారంటే ఏం చెరిగిపోద్ది? బూజు చెరిగిపోద్ది. బూజు చెరిగిందంటే అర్థం ఎవరో వెళ్ళుంటారు, దాన్ని మొత్తం చెరిపేశారు అనుకుంటాం. అదే బూజు పట్టుంది అనుకోండి, ఎవడో వెళ్ళలేదురా ఇందులోకి, ఎందుకంటే చూడు సాలిడ్ గూడు ఉంది అలాగా అనుకుంటాం. అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా పైన ఉన్న సాలిడ్ గూడు చూసి రే ఎవడైనా ఇల్లుంటే ఇది వాడికి చల్లా చెదురు అయిపోయేది, కాబట్టి ఎవడో ఇల్లు ఉండరా అని చెప్పంట అన్నీ ఎతికారు, కానీ ఆ బావిని ఎతకలేదంట. ఆ సాలీడు యొక్క గూడుని చూసి అతడు ఒక పాఠం నేర్చుకొని
వెళ్ళి అనేకులను మిత్రులుగా చేసుకొని మళ్ళీ తన దేశాన్ని కాపాడుకున్నట్లుగా చరిత్ర చెప్పుకుంటూ ఉంటారు. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం యుద్ధం చేసామనుకోండి, కొన్ని చోట్ల జయం జరగచ్చు, కానీ పూర్తిగా శత్రువులు మిత్రులుగా మారరు, పూర్తిగా ఏది దక్కించుకోలేము. కానీ దేవుడు మన పక్షాన ఉంటానంట పూర్ణ రక్షణ. ఏదైతే చూడండి, కొన్నిసార్లు మనం ఇల్లు కట్టడం మొదలు పెడతాం, దేవుడు ఉన్నాడు 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 అని మొదలు పెడతాం, కానీ చివరికి పని అయిద్దా? కొంతమందికి అవ్వదు. కొంతమంది కట్టాలనుకుంటారు, కట్టారు, కానీ వెళ్లకుండానే అమ్మేసుకుంటూ ఉంటారు. ఎందుకు మాటలు చెప్తున్నానంటే ప్రియులారా, దేవుడు ఒక పక్షాన్ని ఉంటేనంటండి, ఆ ఇల్లు అయినా పెళ్ళి అయినా ఇంకేదైనా చివరి దాకా ఉంటున్నాయి. ఇప్పుడు చివరి దాకా అమ్మ నాన్నలతో కూడా సంబంధం చూసుకోగల, మేము చూసుకుంటున్నామని బయలుదేరుతున్నారు కుర్రోళ్ళు. ఒక నెల 2 నెలలు అయ్యాక, ఒక సంవత్సరం అయ్యేటప్పటికి ఏమవుతున్నారు? అబ్బబ్బా అనుకున్నాను కానీ, ప్రేమించాడు కానీ నా వల్ల అవ్వట్లేదు, ఇది అలాంటోడు ఇలాంటోడు అని చెప్పి వచ్చేస్తున్నారు వెనక్కి. ఈరోజు తల్లిదండ్రులు పెళ్లి చేసినా కూడా ఎవరికారు స్వేచ్ఛనాలు టెక్నాలజీ అనాలు తెలియట్లా. పూర్వపు రోజుల్లోనండి ఎవరో తెలియకపోయినా, వాడితో అసలు మాట్లాడకపోయినా, పెళ్లి చూపులు లేకపోయినా, అంతేనా, ఒకప్పుడు ఉండే దాన్ని ఎంగేజ్మెంట్లా నిశ్చితార్థాలు అయిపోయి ఉండేది కదా, డైరెక్ట్ పెళ్ళి అంట. అయినా ఆ అన్యోన్య దాంపత్యం ఎక్కడి దాకా ఉండేది? ముసలోడు అయిపోయి చనిపోయేదాకా ఉండేది. మరి ఈరోజు కొన్ని మంది చూస్తున్నానండి, కొన్ని వందల మంది అని చెప్పచ్చు, పెళ్ళయింది, భార్య భర్తల మధ్య విడాం. ఎలా అంటే ప్రేమించి పెళ్లి చూసుకున్నామండి పాస్టర్ గారు. అంతెందుకు అనొచ్చే మాట, ఈ సంవత్సరంలో కొన్ని పెళ్ళిళ్ళు చూసాను నేను. ఒక ఆవిడ ఈ సంబంధం ఎలా దొరికిందంటే ఏమన్నా తెలుసా? ఫేస్బుక్లో అంట. ఎందులో? ఫేస్బుక్లో. విచిత్రం అనిపిస్తుంది. ఈరోజు పిల్లలే మా పిల్లలే ఏం చేస్తున్నారంటే, తల్లిదండ్రులకి సంబంధాలు తీసుకొచ్చామా, ఇదో అబ్బాయిని ప్రేమించాను కానీ నాకు ఇచ్చి పెళ్లి చేయి, అలా మారిపోయింది. వాళ్ళు వీళ్ళు కలకాలం ఉంటారని పెళ్లి చేస్తే ఏమవుతున్నారండి? వీళ్ళు నిలబడలేకపోతున్నారు. ఎందుకంటే ఈరోజు మగవాడితో సమానంగా ఆడవాళ్ళు, ఆడవాళ్ళతో సమానంగా మగవాళ్ళు ఉండాలేమో, ఎవరికి వారు స్వేచ్ఛాను జీవితం కళలు గడేసి ముందే ఆ కళల ప్రపంచం నెరవేరకపోయేటప్పటికీ వదిలేస్తున్నారు. అదే దేవుడు ఏమన్నా తెలుసా? దేవుడు మీ పక్షం ఉంటేనంట, ఏది తిన్నావో దాన్ని పూర్తిగా అనుభవిస్తాం. స్తోత్రం చెప్పండి. ఎవరిని కట్టుకున్నావో, ఏ దాంపత్యం ఉందో అది పూర్తి అయ్యేంత వరకు కూడా ఆమెతోనే ఉంటావు. ఏది ప్రారంభించావో దాన్ని నువ్వు సుఖనివాసం కలిగి ఉంటావు. చాలా మంది అంటూ ఉంటారు, చాలా మంది నాతో చెబుతూ ఉంటారు, అయ్యా ఇల్లు కట్టాను కానీ నాకున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల, పరిస్థితి బాగోకు, ఇంట్లో అడుగు పెట్టకుండానే ఇల్లు ఏం చేస్తున్నాము, అమ్మేస్తున్నాం. మా మామయ్య గారు ఒకరు ఉండేవారు కైపూరులో. ఆయన నాతో ఒకటే చెప్పేవాడు, అయ్యా నా గురించి ప్రార్థన చేయి. ఏమని చేయమంటాం ఆయా అని అంటే, నేను కట్టుకుని ఇంట్లోకి నేను వెళ్ళాలి. మీ అత్తయ్య ఏమో రానంటుంది, అందరు ఇక్కడే ఉన్నారంటుంది, నాకేమో నా ఇంట్లోకి వెళ్ళి ఉండాలని ఉంది. నిజంగా ఆయన ప్రార్థన చేశాడండి. ఈరోజు ఆయన కుటుంబం వెళ్ళి ఆ ఇంట్లో ఉంటున్నారు. ఆయన చాలా సంతోషం. ఈ మధ్యకాలంలో ఆయన మరణిస్తే అంత పడకలోకి వెళ్ళాక ఆ దేవుడు తన జీవితంలో చేసిన మేలు బట్టి వెంటనే బ్రతికి బట్ట కట్టాడు. ఎందుకు మాట చెప్తున్నానంటే, ఈరోజు మొదలెడుతున్నాం కానీ ముగింపు ఉండట్లా. విశ్వాసములకు కర్తయ్య వాడు కొనసాగించే దేవుడు. మన దేవుడు ఎవరంటే, నెల 2 నెలలు ఇల్లు కట్టడమో, రెండో నెలలో వ్యాపారం పెట్టి ఎత్తేయడమో కాదండి. మన దేవుడు మన పక్షాన్ని ఉంటేనంట, ఏది మొదలు పెట్టామో అది మన కళ్ళతో చూడడం, నోటితో అనుభవించడం, చేతులారా తాకి దాన్ని పొందేంతగా ఆ పని పూర్తవుతుంది. ఎల్లయ్య ఆవరం వెళ్ళాడంట. ఎందుకు అలా అయిపోతుంది ఈరోజు పరిస్థితులు? ఇల్లు వచ్చేస్తున్నాం కానీ ఎందుకు వెళ్ళామో ఎందుకు వచ్చామో తెలియని పరిస్థితి. ప్రారంభిస్తాం కానీ ముగింపు ఉండట్లా. నా దేవుడు అంట, నువ్వు పని ప్రారంభించినా, ఇల్లు ప్రారంభించినా, ఏది ప్రారంభించినా దాన్ని చేతులారా తాకబోతున్నావు, నోరారా తినబోతున్నావు, నీ కష్టాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. స్తోత్రం చెప్పండి. దేవుడు మన పక్షాన్ని ఉంటేనంట ఏదైనా పూర్తవుతుంది. చెప్పండి, ఏమవుతుందంట? అది యుద్ధమైనా, వ్యాపారమైనా, బంధుత్వమైనా, ఏదైనా దేవుడు మన పక్షాన్ని ఉంటే అది కంప్లీట్. అది రక్షణ అయినా సరే కంప్లీట్గా మనం దాన్ని అనుభవించవచ్చు. ఇక చివరి మాట చెప్పి ముగించేస్తాను. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 10వ వచనం. ఈ మాట చెప్పి నేను ముగింపు ప్రార్థన చేస్తాను. 26వ అధ్యాయం 10వ వచనం, 12వ వచనం, 26:12. యెహోవా, నీవు మాకు సమాధానమును సిద్ధపరిచావు,
నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. ఇక్కడ కూడా అదే అంటాడు, మా పక్షము నుండి ఏం చేస్తున్నాడంట, పనులన్నిటినీ సఫలపరుస్తున్నావు. అందులో ఏంటి ముఖ్యంగా, సమాధానం ఉంచుతున్నావు. ఈరోజు కుటుంబాల్లో ఏముండట్లేదండి, దాన్ని చెప్పాను కదా, చక్కగా పెళ్లి చేసుకుంటున్నారు కానీ సమాధానం లేక విడిపోతున్నారు. వ్యాపారాలు ఇద్దరు మొదలెడుతున్నారు, బంధువులు స్నేహితులను మొదలెడుతున్నారు, మనస్పర్ధలు రావడము, డబ్బు దగ్గర విభేదాలు రావడము, విడిపోతున్నారు. కుటుంబ జీవితంలో కానీ దాంపత్య జీవితంలో కానీ దేవుడితో కానీ సమాధానం లేనిగా జీవిస్తున్నాం. దేవుడు మన పక్షాన ఉంటేనంట ఒక పని పూర్తవుతుందంట. అదేంటంటే సమాధానముతో దేవుడట మన ప్రతి పనిని పూర్తి చేసి ఇలా అనొచ్చా, గుండు మీద చేసుకుని హాయిగా పడుకోవచ్చంట. స్తోత్రం కలిగిన. ఈరోజు చాలా మంది నిద్ర పట్టట్లేదంట. ఏం పట్టట్లేదు, మీకు పడుతుందా? మా తెలిసిన దైవజనులు ఉన్నారు, ఆయన అంటున్నారు 60 ఏళ్ళు వచ్చేసింది మాస్టర్ గారు, ఏం పట్టట్లేదు. వాళ్ళు 60 ఏళ్ళు వచ్చేసింది, వృద్ధాప్యం వచ్చేసింది, నిద్ర పట్టట్లేదు, ముసలితనం వచ్చింది కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు పడుకోయ్యా అని అన్నాం. కానీ కుర్రోళ్ళకి పట్టట్లేదంట, ధనవంతులకు పట్టట్లేదంట. వాళ్ళ కుర్రోళ్ళు వీళ్ళు వీధి తిరుగుతామో ఫోన్లో పడి సరిపోతుంది. మరి మన పరిస్థితి ఏంటి, ధనవంతుడి పరిస్థితి ఏంటి? ఆయన డబ్బు సంపాదించిన డబ్బు ఎవడెత్తుకెళ్ళిపోతాడో ఆయన సమాధానం లేదు. సమాధానం లేని రోజుల్లో సమాధానం కరెక్ట్ పుట్టాడు, ఆయన పేరు నోవాహు. దేవుడు ఎంచి చూడగా సమాధానంగా అతను జీవించాడు, అతని కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. దేవుడు మన పక్షాన్ని ఉంటే మనం నడక ఎలాగైతే ఉందో పవిత్రంగా పరిపూర్ణంగా ఉంటే దేవుడు నీ పక్షాన్ని నుండి నేను కాపాడుకుంటూ ఉంటాడు, నీ పని పూర్తి చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం ప్రభువుని ఒకటే అడగాలి, అయ్యా నువ్వు నా పక్షాన్ని ఉంటే నాకు అన్నీ బాగుంటాయి. నువ్వు నా పక్షాన లేకపోతే రోజు కూలెత్తుకున్నట్లు, రోజు ఆరోగ్యం కొరకు హాస్పిటల్ పరిగెత్తినట్టు, రోజు పరిస్థితుల కోసం ఈరోజు ఎవరి దగ్గరికి వెళ్ళాలా, ఈరోజు ఏం చేయాలా అని చెప్పి ఏమండి మనుషుల వైపు చూస్తున్నట్లు మన పరిస్థితి మారిపోతుంది. అలా కాకుండా నిమిత్తం దేవుడా నువ్వు మా పక్షాన్ని ఉండండి, అదొక్కటి చేయండి చాలు. నా పక్షాన్ని ఉంటే నా పనులన్నీ జరిగిపోతాయ్యా, నా అవసరాలన్నీ తీరిపోతాయ్యా, కంటి నిండా నిద్ర ఉంటుందయ్యా, నా పరిస్థితి అన్నీ చక్క పెడతావయ్యా. కాబట్టి ఆ దేవుడు నువ్వే గనక నువ్వు నా పక్షాన్ని ఉండు, నాతో ఉండు, నా పక్కనే ఉండు, నాతో ఉండు ప్రభు అని నువ్వు అడగలిగితే దేవుడు నీ పక్షం నుండి నీతో ఉండి ఎన్నో గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధపడుతున్నాడు. నీ కొరకు కల్వరి సిలువలో ఆయన చనిపోయిందే నీతో ఇమ్మానుయేలుగా సదా తోడుగా ఉండడానికని ప్రభు చెప్తున్నారు కనుక తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం.